హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నరేష్ గంగాపుత్ర ఫిషింగ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనం షికర్ కట్ చేసినాం. ఈరోజు ఏం వాడుతుందంటే ఒకటి కొత్త ఐటమ్ తీసుకున్నా, అది చూస్తా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే కొత్త ఐటమ్ చెత్తిరి. చిన్న చేపలు పట్టడానికి మన పాపర్ల షికార్కే కావచ్చు, లేదంటే బొమ్మెలు కావచ్చు. అది ఏది పట్టాలన్నా చిన్న చేపలు కావాలి కదా. బొమ్మెలు పట్టచ్చు, ఇటు పాపేర్లకు చందమామలను పట్టచ్చు, రొయ్యలు పట్టచ్చు, బై ఛాన్స్లో పడితే ఏనుకాయలు కూడా పడవచ్చు. కొత్త జాలి తీసుకున్నా. ఇది తీసుకొని చాలా రోజులైంది, కానీ వాడడం అనేది ఈరోజు వాడుతున్నా. దాంతోపాటు స్టిక్ కూడా తీసుకున్నా, 6 ఫీట్లు ఫైబర్. ఇంకోటి ఎర్రలు తోవడానికి పాల టైపులో ఉంటుంది, అదొక్కటి తీసుకున్నా. ఫ్రెండ్స్, ఈ షికర్ స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి పార్లేజీ బిస్కెట్, ఇంత తవుడు కలిపేద్దాం అనుకుంటున్నా. కొద్దిగా అన్నం కూడా తెచ్చిన, చూద్దాం ఎట్లా కుదిరితే అట్లా పెడదాం. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అన్నమును తవుడు 2 కలిపిన. ఇది వచ్చేసి ఇట్లా లోపల వేసుకోవాలి. చెత్తిలా పట్టినప్పుడు అది కొద్దిగా కిందికి అవుతుంది. ఆ స్మెల్కి అనేది చేప అట్రాక్ట్ అయ్యి లోపలికి వస్తుంది. ఓకేనా, ఇక నీళ్ళలో పెడదాం. ఆలోపు స్లింగ్ షాట్ కూడా ఉంది, దాన్ని కూడా వాడతా. ఎందుకంటే చిన్న ఆలోపు అట్టి ఎందుకు ఉండాలి అని చెప్పేసి అది వాడుతున్నా. ఇక నీళ్ళలో పెడదాం. ఫ్రెండ్స్, జాలి అయితే అక్కడ సెడి చేసిన. కింద కూడా హోల్స్ ఉన్నాయి, డబల్ హోల్స్ ఉంటాయి పైన కింద, స్టెప్ బై స్టెప్. ఇక మనం స్లింగ్ షాట్ పట్టుకొని బొమ్మలు షికారు చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, జాలీలో చూడండి ఎన్ని పట్టాయి. తీరొక్క చేప పడ్డాయి ఫ్రెండ్స్. ఇలా మనకు కావాల్సినవి కూడా పడ్డాయి, చిన్న మామూలు పడలేదు. చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. అవి చచ్చిపోయేటట్టున్నాయి, ఏదైనా స్టోరేజ్ చేద్దాం వాటిని. మన చెత్తిలో పడ్డ చేపలు ఇవి, బాగానే పడ్డాయి. ఫ్రెండ్స్, మన పడ్డ చేపలు కొన్ని మనకి ఇచ్చిన. మన చెత్తతోటి పనితనం ఇంత ఉన్నది. ఏ కాదు, చెత్తిరికి పిండేసిన. ఫ్రెండ్స్, కాలానికి అన్నం ఎక్కువ పెట్టిన. దీంతో షికారు చేద్దాం. చందమామలు కొద్దిగా తవుడు చల్దాం. ఫ్రెండ్స్, ఈ జాలి తీస్తానా.
ఫ్రెండ్స్, గ్రాండ్ సక్సెస్. మస్తు వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఇది జాలి చెత్తిది, అన్ని కుప్పలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసిండ్రా చేపలు? కొద్దిగా పెద్ద సైజులో పడితే మంచిగా ఉంది. దీని దానాన్ని వేస్తలేను. సరే బిస్కెట్లు అయితే పెడదాం. మనకు కావాల్సిన చిన్న మామూలు వస్తుంది. ఇవన్నీ సాఫ్ చేసుకోవాలి.
సరిపోతాయి. ఇక సింగల్ గాలం ఆడదాం ఫ్రెండ్స్. మన యారో ఉంది కదా, యారోని కొట్టి ఇంకో ఇట్లా జాగా క్లీన్ చేసుకుంటున్నా. ఎందుకంటే చెట్ల కిందనే చేప ఎక్కువ ఉంది. బొమ్మలే కావచ్చు, రవ్వులే కావచ్చు, ఏ చేప అయినా ఈ చెట్ల నుంచి అటు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అందుకే ఇట్లా కొద్దిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చేప వచ్చేది పోయేది మనకు కనబడుతుంది, మనకు కూడా షికారు అవుతుంది. అక్కడ ఆ పక్క బొందల నుండి వాటర్ మొత్తం ఈ బొందలకు పంపుతుండ్రు. అలా చేప ఉన్నదని అది ఒక 4-5 సంవత్సరాల నుంచి మొత్తం ఈ చెట్లు మొత్తం ప్యాకప్ చేసినాయి. బొంద అదే బొంద కాదు అన్నట్టుగా అయిపోయింది. వాళ్ళు చేపలు పట్టినకి మొత్తం వాటర్ మొత్తం తీసేస్తున్నారు. అక్కడ ఉన్నారు ఆల్రెడీ, చెట్లు కూడా తీస్తున్నారు. మొత్తం చెట్లు తీస్తే వాళ్ళు ఎత్తారో మరి, లేకుంటే తోపలతోటి దేవుతారో తెలియదు. ఇక మనమైతే అక్కడక్కడ కొద్దిగా సాఫ్ చేసినాం. ఇక అక్కడైతే చెట్లు మొత్తం గుంజి బయట పడేసిన. ఇక మరి చేపలు కావాలన్నప్పుడు ఇన్ని తిప్పాలు ఉంటాయి, తప్పది, చేసుకోవాలి ఫ్రెండ్స్. బెన్ అయితే అక్కడ ఉంది. చూద్దాం మరి ఈరోజు షికారి ఎట్లా ఇద్దాం. చేప పిల్ల పెట్టిన ఉడ్డవరక బెండు ముస్తుంది, పెడతాను, మళ్ళీ కొడుతుంది. కథం ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ పట్టిన చిన్న చేపలు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో పెట్టండి. నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నరేష్ గంగాపుత్ర ఫిషింగ్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.